Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్కారం, నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్నప్పుడు యోగాతో పాటుగా కంపల్సరీ మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను. క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, మనకు వైటమిన్స్ ఎక్కువ రావాలి, ప్రోటీన్ బాడీకి చక్కగా అందాలి. అప్పుడు వెయిట్ చాలా తొందరగా తగ్గుతారు, హెల్తీగా ఫిట్గా కూడా ఉంటారు. మరి రోజు తినే ఇడ్లీ, దోశ, పూరి వీటిల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా, మనకు అలవాటు అయిపోయిన ఫుడ్ కదా. అలా కాకుండా నేను ఈరోజు మీకు స్పెషల్గా రాగి అటుకులతోటి సలాడ్ చేసి చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే మై ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. రెగ్యులర్గా వీక్లో మినిమం 2 to 3 టైమ్స్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా డిన్నర్ ఆప్షన్లో కానీ తీసుకుంటూ ఉంటాను. మా స్టూడెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారనమాట, మేడం చాలా ఈజీగా మీరు లైక్ స్నాక్స్ చెప్పేస్తూ ఉంటారు, అలానే ప్రేక్షకుల కోసం కూడా చెప్పండి మేడం అని చెప్తే నా చాట్ రెసిపీ, అది కూడా రాగి అటుకులతోటి చాట్ రెసిపీ మీకు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఆప్షన్. ఎలా చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. రాగి అటుకులు, ఆనియన్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు. ఎలా తయారు చేయాలో చూద్దాం. అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. వెరీ టేస్టీ, లైట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. హెవీగా ఉంటాయి కొన్ని ఫుడ్స్, అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే లైట్గా ఉన్న ఫుడ్ తింటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది, ఈజీగా డైజెషన్ అయిపోవాలి. అలాంటి ఫుడ్లో ది బెస్ట్, మొదటగా మనం రాగి అటుకులు తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి రాగి అటుకులు, డైరెక్ట్గా కూడా తీసుకునేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా. మనకు తెలుసు కదా రాగులలో ఎన్ని వైటమిన్స్ ఉంటాయి. రాగులు కాల్షియం బాగా ఉంటుంది, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని కూడా రాగులు తీసుకోమని చెప్తారు. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది, రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి బెనిఫిట్స్ వస్తుంది రాగులు. ఇలా రాగి అటుకులు 1 కప్ తీసుకుంటున్నాను. ఆనియన్, ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి జస్ట్ టేస్ట్ కోసం కొంచెం జీరా, చాలా కొంచెము. అస్సలు మంచి టేస్ట్ ఇచ్చే పచ్చి కొబ్బరి, మంచి వైటమిన్స్ ఉంటాయి. రెగ్యులర్గా పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది. ఇలా అన్ని ఐటమ్స్ని జస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు మాత్రమే చేసుకొని తినాలి, చేసి పెట్టిన వెంటనే తినేసేయాలి. ఎందుకంటే అటుకుల్లో ఉన్న క్రిస్పీనెస్ అలానే ఉండాలి, మనకి తింటూ ఉంటే క్రిస్పీగా తెలియాలి. చేసి పెట్టిన వెంటనే తింటూ ఉంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా ఈజీ. అన్నీ కనుక మనము కట్ చేసి పెట్టేసుకున్నామంటే జస్ట్ 1 minute అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ గాను చెప్పాను కదా. డిన్నర్ అయితే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. డిన్నర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4:30 కల్లా క్లాస్ స్టార్ట్ చేసేస్తాం కదా. యోగా చేయాలంటే లైట్గా ఉండాలి, మరీ ఏమీ తినకుండా ఉన్నామనుకోండి నీరసం వచ్చేస్తుంది. సో లైట్ ఫుడ్, అది కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి నేను ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ని డిన్నర్లో ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు కలర్ఫుల్గా పొమగ్రనేట్, పొమగ్రనేట్ని యాడ్ చేసుకుంటూ ఉంటే, రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకు రక్తహీనత సమస్య తగ్గుతుంది కదా. చాలామంది డైరెక్ట్గా తినాలి అంటే అంతగా ఇష్టపడరు. సో ఇలా కనుక పిల్లలకి ఇలా చాట్ లాగా కనుక చేసి ఇచ్చారనుకోండి, ఎమ్మీగా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారు, మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈజీ అటుకుల చాట్ రెడీ అయిపోయింది. ఇంతే, వెరీ సింపుల్ అండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. రెగ్యులర్గా కనుక ఇలా అటుకులతోటి మనం చాట్ తింటూ ఉంటే క్యాలరీస్ బాగా తక్కువ ఫుడ్ తీసుకోవాలి. క్యాలరీస్ తక్కువ అవుతాయి, ప్రోటీన్స్ వస్తుంది బాడీకి, వైటమిన్స్ చాలా బాగా అందుతాయి.
రెగ్యులర్గా హెవీ ఫుడ్స్ తీసుకునే అలవాటు తగ్గిపోతుంది. ఎక్కువగా స్నాక్స్ క్రేవింగ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా స్నాక్స్ మీద ఎక్కువ వెళ్ళదు. ఎందుకంటే స్నాక్స్ తిన్న టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ కాల్షియం డెఫిషియన్సీ కానీ వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇలాంటి చాట్స్ తీసుకుంటూ ఉండాలి. రాగి అటుకులు కానీ, జొన్న అటుకులు కానీ, సజ్జ అటుకులు, మనకు మామూలు ముడి బియ్యం అటుకులు కూడా దొరుకుతూ ఉంటాయి. అలాంటి మంచి అటుకుల్ని తీసుకొని వచ్చి ఇలా డిఫరెంట్ స్టైల్లో కనుక చేసుకొని తింటూ ఉంటే చాలా మంచిది. ఇంకా టేస్ట్ కావాలనుకుంటే కొంచెం నట్స్ యాడ్ చేసుకొని, కొత్తిమీర కనుక యాడ్ చేసుకున్నాము అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, వెరీ సింపుల్ రాగి అటుకుల చాట్. మీరు కూడా తయారు చేసుకోండి. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి రెగ్యులర్గా తీసుకుంటున్నారనుకోండి, చాలా ఈజీగా బరువు తగ్గిపోతారు. నమస్తే.